గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. మచిలీపట్నం నుండి రమణ కుమార్ గారు పంపించారు. నవగ్రహ జపం ఎవరైనా చేయవచ్చా తెలియచేయండి అని అడుగుతున్నారు. జపము అనేటటువంటిది మంత్రంతో చేసేది జపం అవుతుంది. కేవలం శ్లోకాలు చదువుకునేటటువంటిది కాదు. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఇది సూర్యుడికి సంబంధించినటువంటిది. కానీ ఇది సూర్యుడికి సంబంధించినటువంటి ఇది శ్లోకం, స్తోత్రం అవుతుంది తప్పితే ఇది జపం కాదు. జపము అనేటటువంటిది మంత్రంతో చేసేటటువంటిది. ఆ మంత్రము గురుముఖత స్వీకరించాలి. అవి వేద మంత్రాలు. ఆయా గ్రహాలన్నింటికి కూడా వేద మంత్రాలు ఉన్నాయి. వేద మంత్రాలు మాత్రము గురుముఖత స్వీకరించే చేయాలి తప్పితే ఇలా చేయకూడదు. ఆ మంత్రాల్ని పుస్తకాల్లో తీసుకుని చదవటం కూడా మంచిది కాదు. ఎందువల్లంటే వేద మంత్రాలన్నింటినీ కూడా స్వరంతో ఉంటాయి. అవి సుస్వరంగా స్వస్వరంగా పఠించినప్పుడే దాని ఫలితం వస్తుంది. కానీ ఇష్టం వచ్చినట్టుగా పఠిస్తే దాని ఫలితం రాకపోగా వ్యతిరేక ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. బిభేత్యల్పశ్రుతాద్వేదాత్ మామయం ప్రతరేదితి అని చెప్పి వేదమాత ఇష్టం వచ్చినట్టుగా మంత్రాలు చదివేటటువంటి వాళ్ళని చూసి భయపడుతుందిట. అయ్యో నన్ను వీడు కొట్టేస్తున్నాడు, చంపేస్తున్నాడు, బాధేస్తున్నాడు అని చెప్పి బాధపడుతుందిట. అందువల్ల మంత్రాలు స్వరప్రధానంగా ఉంటాయి కాబట్టి ఆ మంత్రాలు అనేటటువంటివి గురుముఖత స్వీకరించాలి. గురుముఖత స్వీకరించాలంటే ఉపవీతులైనటువంటి వాళ్లే వేదమంత్రాలు స్వీకరించాలి. అలా కాకపోయేటట్లయితే ఎంత ప్రమాదమో ఒక చిన్న సంఘటన కనపడుతుంది. ఇంద్రుడు వృత్రాసురుడు యుద్ధం చేస్తున్నారు. అలా యుద్ధం చేసేటటువంటి సమయంలో వృత్రాసురుని తండ్రి అయినటువంటి త్వష్ట ప్రజాపతి తన కుమారుడు జయించాలి అని చెప్పి ఒక హోమం చేశాడు. ఆ హోమం చేస్తూ దానిలో ఇంద్రశత్రుర్వర్ధస్వ అనే మంత్రాన్ని ఒకచోట ఉదాత్తం పలకాల్సింది మరో చోట ఉదాత్తం పలుకుతూ దాన్ని సమర్పించాడు. ఆ శబ్దమే ఇంద్రశత్రుర్వర్ధస్వ అనటానికి ఇంద్రశత్రుర్వర్ధస్వ అనటానికి తేడా ఉంది. వేదమంత్రాలలో స్వరభేదము తలకాయ ఊపటం వల్ల వచ్చేది కాదు. అందువలనే వెనక వేదమంత్రాల మీద పరీక్షలు పెడితే నిమ్మకాయ నడినెత్తిన పెట్టి పరీక్ష పెట్టేవాళ్ళు. అంటే స్వరం పలకాలంటే ఏవం వేద అనాలి తప్పితే ఏవం వేద అంటే నిమ్మకాయ పడిపోతుంది. అంత స్వరాన్ని జాగ్రత్తగా పలకాలి అని చెప్పి నియమం. ఆ స్వరం కొద్దిగా మార్పు చేయటం వల్ల త్వష్ట ప్రజాపతి ఉదాత్త అనుదాత్త స్వరితాలలో స్వరం కొద్దిగా మారేటప్పటికల్లా ఇంద్రుడు చనిపోవటం కోసమని చేసినటువంటి యజ్ఞము వృత్రాసురుడే చనిపోవటానికి హేతువైంది. అంటే ఒక అర్థం ప్రకారము ఇంద్రశత్రుర్వర్ధస్వ అంటే ఓ ఇంద్రుని యొక్క శత్రువైన వృత్రాసురుడా నువ్వు వర్ధిల్లు, నువ్వు జయించు అనే అర్థం పోయి ఇంద్రుడనే శత్రువా నువ్వు జయించు అనే అర్థం వచ్చి ఇంద్రుడు జయించాడు, వృత్రాసురుడు చనిపోయాడు. మనకి ఇంగ్లీష్లో కూడా సామెత చెబుతూ ఉంటారు, కామా కిల్స్ ఏ మ్యాన్ అని. ఎవరికో ఉరిశిక్ష వేశారు. కానీ తర్వాత వెంటనే తెలిసింది జడ్జికి ఇదేదో తప్పు జరిగింది. రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది కేసు. రాష్ట్రపతి యథార్థం గ్రహించి ఈ ఉరిని ఆపేసేయమని చెప్పి చెప్పడం కోసం వెంటనే టెలిగ్రామ్ పంపాడు. వెనక ఫోన్లు లేవు కదా, టెలిగ్రామ్ వచ్చింది. ఏమని అంటే హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అని ఆయన టెలిగ్రామ్ ఇచ్చాడు. అంటే ఉరి తీయద్దు, వదిలిపెట్టండి అని. వాడు టెలిగ్రామ్ స్వీకరించేవాడు కామా ఎక్కడ పెట్టాడంటే హ్యాంగ్ హిమ్ అనే చోట కామా పెట్టాడు. నాట్ లీవ్ హిమ్ అయిపోయింది, వాడిని ఉరి తీశారు. అట్లా కామా కిల్స్ ఏ మ్యాన్ అని ఇంగ్లీష్లో సామెత. ఆ విధంగానే ఒక్క స్వరం మార్పు వల్ల అనేక రకాల అనర్థాలు చేకూరుతాయి. కాబట్టి మనం ఈ నవగ్రహ జపాలు కూడా మంత్రంతో చేసేటటువంటివి సుస్వరంగా చేయాలి, సస్వరంగా చేయాలి. కాబట్టి మంత్రం ఉపదేశం పొందే చేయాలి తప్పితే ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. ఎవరు పడితే వాళ్ళు చేయదలుచుకున్నటువంటి వాళ్ళకి శ్లోకాలు ఉన్నాయి. శని బాగుండలేదు, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అని చెప్పి 19 సార్లు, శనికి సంబంధించిన సంఖ్య 19 కాబట్టి కనీసం 19 సార్లు శనివారం నాడు చదువుకుంటే ఆ శని యొక్క అనుగ్రహాన్ని కొంతవరకు పొందొచ్చు. అలా మంత్రమే చేయాలని అనుకుంటే అది మంత్రం స్వీకరించే చేయాలి గురుముఖత.
అలా కాకపోతే ఇలాంటివి ధ్యాన శ్లోకాలు వంటివి అయ్యేటట్లయితే ఎవరైనా ఎప్పుడైనా చేయొచ్చు, దానివల్ల ఇబ్బంది లేదు. గురుగారు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రేక్షకుల సందేహాలను శాస్త్రోక్తంగా నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. చూశారు కదా, ఇది వాళ్ళ ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా సందేహాలుంటే మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com.